వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా, అంటే 8వ తారీఖున జయంతి ఉంది కాబట్టి, సో ఆ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఆల్రెడీ వెళ్ళినట్టయితే సమాచారం ఉంది. కానీ ఈ పర్యటనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే కనుక మనకి ఇంకా వస్తూనే ఉంటే, ప్రస్తుతానికి దీని గురించి అయితే ఏం చెప్తారు? ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత ఇది రెండోసారి పులివెందులు వెళ్ళటం. వాళ్ళకు కూడా అదే బాధ. అతను ముఖ్యమంత్రిగా ఉండగా పులివెందులు ఇంకా చూడలేదు, ఇప్పుడు వచ్చావు ఇక్కడ ఉండవు అనేది కిందసారి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సరే, ఎంత నిరసన వ్యక్తం చేసినా అది ఆయన సొంత గడ్డ కాబట్టి ఎల్లక తప్పదు. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. ఇప్పుడు పులివెందుల్లోనూ కడప జిల్లాలోనూ గెలవకుండా తను ఒక ఆధిపత్యం సంపాదించకుండా రాష్ట్రాన్ని కమాండ్ చేయలేడు. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఈయన కాకుండా ఇంకొక ఇద్దరే గెలిచింది. కాబట్టి అక్కడ చాలా వీక్గా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన వాళ్ళు చీ అన్నా పొమ్మన్నా అక్కడి నుంచి తను పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పటిష్టపరచుకోలేని పరిస్థితుల్లో వద్దు, గుడ్ బై చెప్పాల్సింది కూడా అక్కడి నుంచే. అందుకని ఆయన చాలా సందిగ్ధంలో ఉన్నాడు, ఒక రకంగా నైరాశ్యంలో కూడా ఉన్నాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా నడపగలుగుతారు. పార్టీ ఓడిపోయినప్పుడు తట్టుకుని వ్యతిరేక పవనాలను తట్టుకుని నిలబడటం అనేది చాలా కష్టం. అది ఎవరైనా అనుభవం ఉండాళ్ళు, డక్కముక్కి తినాళ్ళు, నిజమైన ప్రజల సేవ మీద అభిమానం ప్రేమ ఉండేవాళ్ళే. నటించేవాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే నటించడానికి ఒక పూట కాదు, 2 పూటలు కాదు. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఏమంత తొందరగా తిరిగి రాదు. 5 సంవత్సరాలు చాలా సుదీర్ఘకాలమే. అంటే ఇతరుల మీద బళ్ళు తోలినాడికి తెలీదు. బండి మీద కూర్చుని ఇతరుల మీద బండి తోలితే బండి చక్రాల కింద నలిగినాడికి తెలుసు అది ఎంత బాధాకరమైన విషయం. బండి మీద కూర్చున్నాడికి ఏముంది, నేను ఒక 1,00,000 మంది మీదగా తోలుకొచ్చాను, నేనేం అలసిపోలేదు బండి మీద అంటే, కింద నలిగిపోయి నడువుల్లో ఇరిగిపోయి తెగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండారో చూడాలి కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఆయన ఎదుర్కోవాలి. అది ఆయనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది అని. నిజంగానే ఇప్పుడు ఆయన శాసనసభకి రాజీనామా చేసి లోక్సభకి పోటీ చేద్దాం అనుకుంటున్నారు అని సమాచారం అయితే ఉంది. అంటే అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఈయన స్థానంలోకి వద్దామనే ఆలోచన అయితే చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎంత అవగాహన ఉంది, అంచనాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి ఆయన లండన్ వెళ్ళబోయే ముందు కూడా 175కి 175 వస్తాయి, మళ్ళీ అది చెప్పకుండా దేశం విస్తుపోయే ఫలితాలు వస్తాయని చెప్పి వెళ్ళాడు. అంటే ఆయన ఘోర ఓటమిని ఆయన అంచనా వేసుకోలేకపోయాడు. అప్పటికి కూడా చాలా ఘన విజయం సాధిస్తాను, దేశంలో ఒక చరిత్ర సృష్టిస్తాను, కిందసారి 151 స్థానాలు సాధించాను, ఊరికి అడిగాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని. ఈసారి అంతకంటే కూడా గట్టిగా ప్రచారం చేసుకున్నాను. 50 మంది సలహాదారులు, చేతిలో సొంత హెలికాప్టర్లు 2, విజయవాడలో ఒకటి వైజాగ్లో ఒకటి పెట్టుకున్నాడు. ఆ రకంగా తర్వాత మొత్తం పోలీస్ యంత్రాంగం ఆయన కనుసన్నల్లో పనిచేసింది. కాబట్టి ఇవాళ నాకు ఎదురేముంది, ఎవడైనా ఎదురొస్తే కూడా వాడిని ఎవరినైనా అరెస్ట్ చేయించగలను, ఎవరినైనా ఏదైనా చేయించగలను, అవసరమైతే ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తాను. అదే ఆయన మెయిన్ టార్గెట్. అందుకే కదా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు వెళ్ళి పలకరించాడంటే, ఇలాంటి దౌర్జన్యాలు చేసి జైలు పాలైనా కూడా మీరు బాధపడొద్దు, మీకు ఎప్పుడు నా ఆశీర్వాదాలు ఉంటాయని శ్రీకృష్ణుడిలాగా ఆయన అదే జైలు దగ్గర నుంచి మాట్లాడాడు. అంటే మాట్లాడిన ప్రదేశం కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే నేనున్న ప్రదేశం, నేను జైలు దగ్గర ఉండి మాట్లాడుతున్నాను, వినండి రాష్ట్ర ప్రజలు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో, ఎలాంటి వాళ్ళు నా వెనకాల ఉన్నారో. మొన్నంటే ఏదో తప్పిపోయింది, మేము ఏదైనా చేయగలము, ఇప్పుడు మొన్న మాచర్లో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయటానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉండాలనే ఒక శంకారావం పూరినట్టుగా ఉంది ప్రజల మీద. ఆయన ఇప్పుడు కూడా ప్రజలనే ప్రతిపక్షంగా తీసుకుంటున్నాడు. అదేంటో అర్థం కాల. 151 మంది గెలిచిన తర్వాత ఆయనకి ప్రథమ శత్రువులు ఎవరంటే ప్రజలే. అదేంటో మరి, అది ఎందుకు ఆయన మనసులో అట్టపడింది? ప్రజలు వేరు, ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రజల మీద పోరాడాలనే ఒక భావన ఆయన మనసులో ఏర్పడిపోయింది. అంతేగాని ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, ప్రజల అభిమానాన్ని చూరగొనాలి మనం అప్పుడు కూడా చెవట్లా. ఈ గతంలో కూడా మేము మంచి చేసాం, ఎందుకు ఇట్లా జరిగింది, మా అవ్వ తాతల ఓట్లు ఏమైపోయినాయి, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి, ఆటో డ్రైవర్ల ఓట్లు ఏమైపోయినాయి, రైతులు వేసిన ఓట్లు ఏమైపోయినాయి, ఇట్లా రకరకాల కలవరింతలుగా మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళన్నీ ఓట్లు వేయబట్టే కదా తెలుగుదేశం గెలిచింది. నిన్ను వాళ్ళందరూ వద్దనుకోబట్టే కదా నీకింత ఘోర
ఓటమి అనేది వచ్చింది అనేది. ఆయన భ్రాంతుల్లో ఉంటున్నాడు ఇప్పటికి కూడా. మొన్న పులివెందులు వెళ్ళి కొంత సేద తీరదాం అనుకుని వెళ్ళాడు ఆయన. ఎక్కడ ఇప్పుడు ఆయనకి, ఎందుకంటే విజయవాడలో ఆయన ఉండలేకపోతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేష్టలు ఆయనకే వికారంగా అనిపిస్తుంది. ఎలా ఫేస్ చేయాలి? అందులో విజయవాడలో ఉండటం వలన ఆయనకి ఒక రకమైన అభద్రతా భావం, ఏదో నాకు ఇక్కడ ఇది జరిగిపోతుంది. ఇప్పుడు ఆయన ఆత్మలతో మాట్లాడతానని కూడా గతంలో చెప్పాడు. ఆయన దగ్గర అతీంద్రియమైన శక్తులు ఉన్నాయని మనం అనుకోవాల్సి ఉంటుంది. కొన్ని మతపరమైన లేకపోతే ఆధ్యాత్మిక పరంగా పోయిన ఆత్మలతో మాట్లాడుతున్నాడంటే అది అందరికీ జరగదు. ఇప్పుడు క్రైస్తవ కూటములు పెట్టినప్పుడు కూడా అక్కడ ఫాస్టర్లు మాట్లాడతారు. రా ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్తావా అంటే వెళ్ళిపోతానంటది. వెళ్ళిపోతానని కానీ ఆయన ఎవరినైనా ఇట్లా పట్టుకోగానే వాళ్ళు పడిపోతారు. పడిపోయిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటారు, 2-3 అట్లా పట్టుకోవటానికి. ఇవన్నీ కూడా కొన్ని మనం ఊహించలేము. అలాంటి ఆ స్థాయి అంటే ఆలోచన దానికి వెళ్ళలేము. అట్లాగే ఆయన కొన్ని భ్రాంతుల్లో ఉండబట్టి అక్కడికి వెళ్ళి ఏదో సేద తీరదాం అనుకుంటే అక్కడ కూడా అయ్యే పిశాచాలు ఎమ్మడబడ్డాయి. ఇంటి మీదకి వచ్చి దాడి చేసి అద్దాలు పగలగొట్టి డౌన్ అని స్లోగన్లు ఇవ్వటం, అతని మీద కూడా, అవినాష్ రెడ్డి మీద కూడా. ఇప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ పొద్దున బయలుదేరి కడప వెళ్ళి కడప నుంచి డైరెక్ట్గా ఇడుపులపై బై రోడ్డు వెళ్తున్నాడు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. గతంలో ఎక్కువ ఆయన హెలికాప్టర్ వాడేవాడు. సరే 8వ తారీఖున ఎల్లుండి అనమాట ఆయనకి నివాళులు అర్పించి అక్కడ మరి ఆగుతాడేమో తెలియట్లేదు. చాలామంది ఏం చెబుతున్నారంటే ఆయన అసెంబ్లీలో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నంత వరకు తను వెళ్ళలేడు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు ఈ ఓటమి మీద అప్పుడు స్పీకర్ అవ్వాలి. ఆయన వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఆయన ఓడిపోయాడు కానీ చనిపోలేదు, అంటే పూర్తిగా పార్టీ ఇది అవ్వలేదు అన్నట్టు ఆయన భావన అయి ఉంటుంది. ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు, ఆయన తీరే అంతా. ఈ ఫెల్ డౌన్ బట్ నాట్ డైడ్ అన్నట్టుగా చెప్పాడు. కాబట్టి ఈయన అలాంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకున్నారు. నేను ఆయన్ని చాలా వేధించి జైళ్లలో పెట్టి కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టించి కుటుంబ సభ్యుల మీద కూడా దౌర్జన్యాలు దాష్టికాలు చేయించాడు. అక్కడ చేయించాడు. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి ఉంటే చింతకాయలు విజయ్ గారు ఇంటి మీద నోటీసులు ఇవ్వటానికి వెళ్ళి సిఐడి వాళ్ళు ఆ అమ్మాయి ఉంటే కూడా చాలా దౌర్జన్యం చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో వీళ్ళు రౌడీ మోకలు అనుకుని పోలీసులకు ఫోన్ చేస్తే పారిపోయారు, మేము సిఐడి ఆఫీసర్లు అని చెప్పుకుంటూ. అట్లా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఆయన జస్ట్ వంక మాత్రమే అనుకోవచ్చు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి. అంతే, అంతమందిని ఫేస్ చేయలేకనే ఆయన రావట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటమ్మా సౌజన్య, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఆయన ముందు వరుసలో కూర్చోవచ్చు ఒక కాంగ్రెస్ పక్ష నాయకుడిగా. ప్రతిపక్షం వేరు, శాసనసభ పక్ష నాయకుడు వేరు. ముగ్గురుండా కూడా శాసనసభ పక్ష నాయకుడిని ఒకటి పెట్టుకుంటారు. ఆ ముగ్గురులో ఇద్దరుంటే కూడా ఒకరిని పెట్టుకుని ముందు వరుసలో కూర్చుని ఆ రెండో బెంచ్లో ఆయన కూర్చోవచ్చు. అట్లా ఇట్లా వరుసగా వెనక్కిస్తారు. ఫ్లోర్ లీడర్ కూర్చున్న వెనకాల వాళ్ళ మెంబర్స్ ప్లేస్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఉంటే ఇక్కడ కూడా అట్లా ఇస్తారు. అది సాంప్రదాయం. ఇప్పుడు ఆయన అది అడగొచ్చు, తీసుకోవచ్చు. కానీ ఆయన రాయటమే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. స్పీకర్ గారి విచక్షణ అధికారాలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి గతాన్ని బట్టి ఎలా సాంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం అనేది కొన్నేమో ఎస్టాబ్లిష్డ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, కొన్నేమో కన్వెన్షన్స్ ఉంటాయి. సాంప్రదాయంగా గతంలో ఎలా ప్రవర్తిస్తూ వచ్చారో దాన్నే ఒక ఎస్టాబ్లిష్డ్ లాగా అయిపోతుంది కొన్నాళ్ళకి. ఇప్పుడు అది పరిస్థితి. ఈయన శాసనసభకి వెళ్ళే పరిస్థితి ఉంటుందని అయితే నేను వ్యక్తిగతంగా ఆయన మనస్తత్వాన్ని బట్టి అయితే అనుకోవట్లా. కానీ నిజంగా ధైర్యం గల నాయకుడు అయితే మాత్రం అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. నీకు ప్రజలు 10 మందిని గెలిపించారు, 10 మందితో నువ్వు ప్రజల తరపున మాట్లాడు. ఒకవేళ అధికార పక్షం ఏమైనా తప్పులు ఒప్పులు చేస్తున్నప్పుడు నువ్వు ఉండి సరి చేయొచ్చు. అప్పుడు నీలో ఉన్న సిన్సియారిటీ ప్రజలకు అర్థమవుతుంది. నువ్వే 100 తప్పులు చేసి అదే పాలసీ వాళ్ళు కనుక చేస్తున్నప్పుడు నువ్వు కాదని అనలేవు కదా, నువ్వేం చేసావు అంటారు. అందువల్ల ఆయనకి ఆ తర్వాత ఈ 10 మంది ఉంటారన్న నమ్మకం కూడా ఆయనకి లేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనేది ఆయనకి అధైర్యం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక మీరు అన్నట్టు దీనికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి లోక్సభకి వెళ్తాడని అనుకుంటున్నారు. ఎందుకంటే లోక్సభ వెళ్ళటానికి ఇప్పుడు ఎవరు ఖాళీ లేవు లోక్సభ ఎన్నికలు. కానీ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడి నుంచి వెళ్తాడంటున్నారు. మళ్ళీ పులివెందుల్లో ఖాళీ అయిన సీట్లో విజయమ్మ గారితో పోటీ చేయించి గెలిపించాలని అనుకుంటున్నాడు. ఇవి నేను ఇంతకుముందు చెప్పా, రాజకీయ అంచనాలు ఆయన కరెక్ట్గా వేయలేడు అనటానికి. ఆయన అంచనాలు చాలా ఘోరంగా తప్పినాయి. ఇప్పుడు ఎవరైనా ఒక రైతు చేలో విత్తనం వేసినప్పుడు ఆ రైతుకు తెలుస్తుంది పంట ఏం పండుతుంది అని, ఎంత పండుతుంది అని. ఒకసారి ఎప్పుడో నాకు 40 ఏళ్ళ నాడు 35 ఏళ్ళ నాడు
వెంగళరావు గారు చెప్పాడు. ఆయన ఇది నామినేషన్ వేయడానికి వెళ్తుంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు కమ్యూనిస్టులు అందరూ మేము ఏకమవుతాం, ప్రతిపక్షాలు వెంగళరావు గారిని ఓడిస్తామని ఒక ధీమా మాటలు మాట్లాడుతున్నారు. నేను అదే విషయం ఆయనతో చెప్తే నవ్వేసి, విత్తనం వేసిన రైతుకు తెలుసు పంట ఎంత వస్తుందో అని. అట్లా ఆ ధీమా ఈయనలో అంచనా కరెక్ట్గా వేయలేకపోతున్నాడు. ఆయన అంత ఘోర ఓటమిని ఎదుర్కోపోతా కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ఎంతైనా మీరు హింసకు పాల్పడండి, మనం గెలుస్తాము, ఆ గెలిచినాడి దగ్గర నుంచి ఆ పత్రాలన్నా లాక్కోండి అన్న పరిస్థితిలో మాట్లాడాడు ఆయన. మీరు నియమ నిబంధనలు అధికారులు చేస్తే తలూపేవాళ్ళు మాకు అక్కర్లేదు, ఆ ఫలితాన్ని తిరగవేసి మన వైపుకు లాక్కొచ్చేవాడు కావాలి నాకని చెప్పాడు ఆయన. అట్లాంటి తప్పుడు అంచనాలతో ఉన్నారు ఆయన కానీ ఆయన అనుయాయులు కోటరీ అంతా కూడా. ఇప్పుడు నిజంగా కనుక ఈయన్ని కనుక రిజైన్ చేయిస్తే అవినాష్ రెడ్డి గెలిచే టైంకి పార్టీ ఓడలేదు. అప్పుడు అన్నీ రెండు ఒకేసారి జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంటు. ఇప్పుడు అసెంబ్లీలో ఇంత ఘోరం ఓటమి అయిన తర్వాత రేపు అవినాష్ రెడ్డిని తప్పించి ఈయన పోటీ చేసినా కూడా ఈయన కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుందని అక్కడ ప్రజలకు కూడా ఇది లేదు, వాళ్ళకు కూడా తేడా వచ్చేసింది. ఈవెన్ విజయమ్మ గారు కూడా, ఒకప్పుడు విజయమ్మ గారి పరిస్థితి వేరు, ఆమెకి ఇప్పుడు పరిస్థితి వేరు. ఆమె దగ్గర ఉన్న అధికారాన్ని, ఆమె విశ్వసనీయతని ఈయన కోసం ఒకసారి వాడేసిన తర్వాత ఆ ఆయుధానికి మళ్ళీ అంత పవర్ రాదు. ఇప్పుడు బుల్లెట్ ఒకసారి మీరు కాల్చిన తర్వాత అదే బుల్లెట్ ఒక కేసు తీసుకొచ్చి మళ్ళీ కాల్స్తే అది బుల్లెట్ అవ్వదు, డమ్మీయే, ఉట్టి మెటల్ కేసు ఉంటుంది. అట్లాగే ఇప్పుడు విజయం గారికి అంత లేదు. ఆమె ఒకసారి వైజాగ్లో కూడా ఓడిపోయింది, సరే అయినా కూడా అంతో దాన్ని కవర్ చేసుకుంది. ఇవాళ అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత ఇంకా రాజకీయాల్లో ఇంకోసారి ఆమె పోటీ చేస్తానైతే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆమె నిజమైన అపరిచిత వ్యక్తిని ఈయనలో చూసింది, కన్న కొడుకులో వేరే మనిషిని చూసింది. కాబట్టి ఆమె ఇతన్ని నమ్మి ఇంకా రాజకీయాల్లో చేయటం అనేది మొన్న జరిగిన పరిణామాలు, కుటుంబంలో కూతురు ఆమె కలిసి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి ఎంత భంగపడి వెళ్ళారో మనందరం ఇక్కడ చూసాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇతను ఏదో పెద్ద శక్తివంతుడు, వీళ్ళందరూ చేయబట్టి ఆయన శక్తివంతుడు అయ్యాడు, కానీ వ్యక్తిగతంగా ఆయనకేం పరపత లేదు. నిన్న అక్కడ ఎంత నటించినా కూడా నెల్లూరు జైలు దగ్గర అతను మాట్లాడే మాటలేంటో దాని అర్థాలేంటో ప్రజలందరికీ అర్థమైపోయినాయి. కాబట్టి ఇవాళ ఆయన ఏదో పెద్ద మహానుభావుడని విజయం గారు నమ్మి అక్కడ పోటీ చేస్తానైతే నేను అనుకోను. కుటుంబంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నారు కదా వాళ్ళు ఈక్వేషన్స్. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ ప్రతిష్ట ఎంత అడుగంటింది ఆ జిల్లాలో అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డిని ఆయన రాజీనామా చేయమంటే చేయడం కాదు, చేస్తాడు. కానీ ఇప్పుడు ఏదో చేతిలో దిగిపోద్ది, ఇప్పుడు ఏదో పిట్టను పట్టుకోపోయి చేతిలో వదిలి అక్కడికి వెళ్తే అది దొరకదు, చేతిలో దిగిపోద్ది. అట్లా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వ్యూహం వేస్తే అది ఏదో పక్కాగా జరుగుతుంది అని అనుకోవటానికి ఏం లేదు. ఆయన ఎంత అట్టర్ ఫ్లాప్ అయిపోయాడో, ఇవాళ ఆయనకి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యేలు దక్కే పరిస్థితి లేదు, రాజ్యసభలో ఎంపీలు రాజ్యసభ మెంబర్స్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందుకే మొన్న ఆయన ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఉంటే ఉండండి, పోతే పండి నేను మా అమ్మ ఒకసారి పార్టీ పెట్టుకుని రాలేదు. ఆ రోజు వేరు, ఆ రోజుకి నువ్వు ఇంత ఆస్కార్ నటుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇంకా నువ్వు మభ్య పెడతానంటే అంత మోసపోయే పరిస్థితి అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లేదమ్మా. ఇప్పుడు నాకు కూడా 45 ఏళ్ల అనుభవం ఉంది, ఎన్నో ఎన్నికలు చూసాం, ఎంతోమంది కింద నుంచి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళని చూసాం, పైనుంచి అట్టర్ ఫ్లాప్ అయి పడ్డాళ్ళని కూడా చూసాం. ఈ అనుభవాలు అన్నీ నాకన్నా రాజశేఖర రెడ్డి గారు కూడా 1 year సీనియర్, అంటే శాసనసభ్యుడిగా. మేము ఆ నెక్స్ట్ ఇయర్కి మేము కూడా విలేకరులుగా వచ్చి తిరుగుతున్నాం అసెంబ్లీ చుట్టూతాను, సెక్రటరియట్ల చుట్టూ. అంటే మాకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది, అది చెప్పగలం. మొన్న కూడా అదే ఆశ్చర్యం అనిపించింది, అతను అంత ధీమాగా ఉంటుంటే జనం అందరూ నో చెబుతుంటే ఆయన ఎవరు కరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు అని కూడా అనుకున్నాం. మన చర్చల్లో కూడా జరిగినాయి ఇవన్నీ కూడా. అదమ్మా.